హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే ఒక ప్రముఖ పార్టీ ఆప్ అంటే మనకు తెలియదు. ఆమ్ ఆద్మీ పార్టీ, ద కేజ్రీవాల్ పార్టీ. ఈ కేజ్రీవాల్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీ స్వాతి మలివాల్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్తే కేజ్రీవాల్ యొక్క పిఏ విభవ్ కుమార్ తనపైన విచక్షణారహితంగా కొట్టాడనేసి, చంపకబెట్టి ఒక 7 సార్లు కొట్టాడని, అట్ ద సేమ్ టైం చెస్ట్ పైన తన్నాడనేసి, అలాగే తను ప్రొటెక్షన్ కోసం కాల్తో తన తంతే ఆ కాలు పట్టుకొని సోఫాలోంచి కిందకి లాగి కింద కూడా పడేసి తన ఏదైతే అబ్డామెన్ ఉందో ఆ ప్రదేశంలో పదే పదే తన్నాడని, దాని ద్వారా తను ఎంతగా బాధపడుతూ చేతులు జోడించి మరీ అడుక్కున్నాను, దయచేసి నన్ను తన్నకండి, ఎందుకంటే నేను లేడీస్ ప్రాబ్లం మెన్స్ట్రువల్ పీరియడ్ టైంలో ఉన్నానని అడిగినా కూడా సో కాల్డ్ విభవ్ కుమార్ తన్ని పదే పదే తన్ని చాలా విధాల టార్చర్ చేశాడనేసి స్వాతి మలివాల్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం జరిగింది విభవ్ కుమార్ పైన. ఈవిడ ఆమ్ ఆద్మీ పార్టీలో ఎంపీగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఢిల్లీ ఉమెన్స్ సెల్కి గత 10 సంవత్సరాలుగా తనతో కేజ్రీవాల్తో ఒక అనుబంధం కలిగి ఉన్న వ్యక్తి. అయితే తిను చేసిన ఆరోపణలు ఎంత నిజం, ఎంత వాస్తవం, నిజమా కాదా అని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకమైన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకంటే ఇది ప్రజల్లోంచి పుట్టిన పార్టీ, ప్రజల కోసం బ్రతుకుతున్నామని చెప్తున్న పార్టీ. కాబట్టి ఈ ఏదైతే ఒక స్త్రీ పైన ఇటువంటి దాడి జరిగిందని చెప్తున్నారో ఇది పూర్తిగా ఖండించదగ్గ విషయం అనేసి మనం ఒప్పుకోక తప్పదు. బట్ ఇందుట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎవరైతే విభవ్ కుమార్ ఉన్నారో అది కేజ్రీవాల్ ఇంటికి వచ్చినటువంటి స్వాతి మలివాల్ని నిజంగానే అంత బ్రూతల్గా, క్రూరంగా కొట్టాడా? అసలు అంత అవసరం ఎందుకు వచ్చింది? కొన్ని నిజాలు మాత్రం మనం మాట్లాడుకోక తప్పదు. ఎందుకంటే వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మంచైనా చెడైనా కూడా. ఇప్పుడు నేను చేసే ప్రయత్నం కూడా అటువంటిదే. ప్రస్తుతానికి ఎవరైతే స్వాతి మలివాల్ ఉన్నారో తను పెట్టిన కేసులో ఏం పెట్టింది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే దాన్ని ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసింది. కేజ్రీవాల్ యొక్క ఎవరైతే పిఏ ఉన్నాడో తనని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడి చంప పైన 7 నుంచి 8 సార్లు కొట్టి తన చెస్ట్ పైన ఎగిరి తన్నితే అక్కడి నుంచి వాడిని తోసేయడానికి తన కాలుతో విభవ్ కుమార్ తన్నబోతే ఆ కాలు పట్టుకుని సోఫా మీద నుంచి కిందకి లాగి సినిమాల్లో మనకు చూపించినట్టుగా తన పొట్ట మీద కడుపులో తన్నాడు. అదే కాకుండా తను ఆ టైంలో లేడీస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను, తను మెన్స్ట్రువల్ టైం అది అని తను చెప్పడం జరిగింది. ఎంతో వేడుకున్నా అని చెప్పింది. బట్ ఒక విషయం మనం గమనించినట్లయితే నువ్వు ఎంత పార్టీలో ఉన్నటువంటి పార్టీ మెంబర్ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, దేర్ ఈజ్ ఎ ప్రోటోకాల్ ప్రకారం నువ్వు ఎవరైతే సీఎం సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ కావాలి. అపాయింట్మెంట్కి సీఎంని కలవాలంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారిని కలవడానికి స్వాతి మలివాల్ గారు ఎటువంటి అపాయింట్మెంట్ తీసుకోలేదు. అపాయింట్మెంట్ తీసుకోకుండా డైరెక్ట్గా ఇంట్లోకి ఆవిడ వచ్చేసి కూర్చున్నారు. ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తన ఇంట్లోకి వచ్చి డైరెక్ట్గా కూర్చున్నారు. కేజ్రీవాల్ గారు వేరే పని మీద ఉన్నారు, తనని కలవడం కుదరదు అని చెప్పడం సెక్యూరిటీ వాళ్ళు జరిగినప్పటికి కూడా నేను అతన్ని కలిసే వెళ్తాను అని అడ్డం తిరిగి కూర్చుందనేసి ఎవరైతే విభవ్ కుమార్ ఉన్నారో వాళ్ళ తరఫు లాయర్లు కోర్టులో మాట్లాడటం జరిగింది. వితౌట్ పర్మిషన్, వితౌట్ అపాయింట్మెంట్ స్వాతి మలివాల్ గారు ఎందుకు కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళారు? ఫస్ట్ పాయింట్, డ్రాయింగ్ రూమ్లో వెయిట్ చేస్తున్నారు. అప్పుడే విభవ్ కుమార్ ఆ డ్రాయింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతూనే స్వాతి గారిని చూసి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుకుంటూ వచ్చాడు. నీచమైన ఆడదానా, నీకెంత ధైర్యం, నేను చెప్పినా కూడా వినకుండా లోపలికి వస్తున్నావు, నీకు పర్మిషన్ ఎవడిచ్చాడే అని చాలా చాలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి తను తిట్టుకుంటూనే స్వాతి మలివాల్ దగ్గరికి వచ్చి మాట్లాడటం జరిగింది అనేసి ఆవిడ ఆరోపిస్తున్నారు. బట్ ఇప్పుడు ఇంటర్నెట్లో మీ అందరికి ఒక వీడియో అవైలబుల్గా ఉంది, ఒకసారి మీరు అది చూడండి.
స్వాతి మలివాల్ ఇన్ కేజ్రీవాల్ హౌస్ అని కొడితే మీకు ఆ వీడియో వస్తుంది. ఈ డ్రాయింగ్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్న స్వాతి మలివాల్ గారు కాలు మీద కాలు వేసుకొని సోఫాలో రాజసంగా కూర్చుని ఉంటాం మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎవరైతే విభవ్ కుమార్ పైన ఆరోపణ చేసిందో ఆ విభవ్ కుమార్తో పాటు ఇంకో 4 సెక్యూరిటీ వాళ్ళు తన చుట్టూ చేరి, మేడం మీకు పర్మిషన్ లేదు, దయచేసి మీరు వెళ్ళిపోండి అని, ప్లీజ్ మేడం మీరు చదువుకున్నవారు, ఇలా చేయకూడదు, విత్ ప్రాపర్ పర్మిషన్ తోటి మీరు రండి, మేము అలౌ చేస్తాము, ఇది కరెక్ట్ కాదు మేడం అని అడగటం మాత్రం మనకు క్లియర్గా ఆ వీడియోలో తెలుస్తుంది. అంతేకాదు వాళ్ళు అలా మాట్లాడుతుంటే నువ్వెవడరా నాకు చెప్పడానికి, నువ్వు నా దగ్గరకు వచ్చినా నా పైన చెయ్యాలని చూసినా అంటే పట్టుకొని బయటికి తీసుకెళ్లాలని చూసినా నీ పైన ఘోరమైన కేసులు పెడతాను, పోలీసులకు కంప్లైంట్ చేస్తానని స్వాతి మాలివాల్ గారు అప్పుడే విభవ్ కుమార్కి వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. స్టిల్ అయినా కూడా విభవ్ కుమార్ వీరు రిక్వెస్ట్ చేశారు, పోలీసులకు ఫోన్ చేశాను అని చెప్పినప్పటికీ కూడా పోలీసులు కూడా సీఎం గారి ఇంట్లోపలికి రారు మేడం, దయచేసి మీరు బయటనే వెయిట్ చేయండి, నిజంగా పర్మిషన్ ఉంటే కేజ్రీవాల్ సార్ కలుస్తా అంటే మిమ్మల్ని మేము కల్పిస్తాము, ఎటువంటి ప్రాబ్లం లేదు సార్, ఇప్పుడు వేరే మీటింగ్లో ఉన్నారని చెప్పడం జరుగుతుంది. బట్ ఈవిడ విభవ్ కుమార్ని తిట్టిన విధానం ఉంటుంది, అసలు పీక్ వర్డ్స్, గంజే సాలే, ఎటువంటి బూతులు మాట్లాడింది, పచ్చి బూతులు తిట్టింది విభవ్ కుమార్ని స్వాతి మలివాల్ గారు. అసలు ఆడవారు నోటి నుంచి వెందేసాలే, గంజేసాలే ఇటువంటి బూతులు రావటం అనేది ఎంతవరకు కరెక్ట్? బట్ చూస్తున్న వీడియో మొత్తంలో విభవ్ కుమార్ అండ్ టోటల్ సెక్యూరిటీ వారు స్వాతి మలివాల్ గారిని రెస్పెక్టబుల్గానే మాట్లాడటం అనేది ఆ వీడియోలో మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్, తన్ని అంత ఘోరంగా కొట్టారు అని స్వాతి మలివాల్ గారు చెప్తున్నారు. బట్ ఒక్క విషయం మనం గమనించినట్లయితే ఆవిడని సెక్యూరిటీ వాళ్ళు పోలీసులు వచ్చిన తర్వాత బయటకు తీసుకెళ్ళేటప్పుడు చూడండి ఫుటేజ్, మీరు తీసుకెళ్తున్నప్పుడు ఎంత యాక్టివ్గా నడుచుకుంటూ వెళ్ళిందంటే నిజంగా అంతసేపు తనని కొట్టి కడుపు మీద తన్ని చేస్తే ఎవరైనా అంత ఈజీగా నడుచుకుంటూ వెళ్ళగలరా? అంతేకాదు బయటకు వచ్చిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళకి తోచేసి ఆ పేమెంట్ నుంచి ఒక జంప్ చేసి పోలీసుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈ టోటల్గా ఈ మొత్తం జరిగిన విషయంలో స్వాతి మలివాల్ గారిని నిజంగా విభవ్ కుమార్ కొట్టినట్లయితే అక్కడ కూర్చొని ఉన్నప్పుడు, సోఫాలో కూర్చొని ఉన్నప్పుడు అంత సీన్ జరిగినట్లయితే తను ఒక్క ప్లేస్లో కూడా చిన్నగా కన్నీటి బొట్టు వచ్చినట్టుగా కానీ, ఏడుస్తున్నట్టుగా కానీ, కళ్ళు తుడుచుకుంటున్నట్లుగా కానీ, అట్లీస్ట్ అగ్రెసివ్గా వాళ్ళని వారిస్తున్నట్టుగా కానీ లేదు. బట్ తను చెప్పే విధానంలో నేను పడిన పెయిన్ అంతా ఇంత కాదు, అసలు నడవలేకపోయాను, చాలా ఘోరంగా కొట్టారు అని చెప్పడం జరిగింది. ఈ టోటల్ డ్రామా మొత్తం చూసుకుంటే ఎవరైతే స్వాతి మలివాల్ గారు ఉన్నారో తను వాంటెడ్గానే వితౌట్ పర్మిషన్ కేజ్రీవాల్ గారి నివాసానికి వెళ్ళింది. అక్కడ కేజ్రీవాల్ గారు బిజీగా ఉండటం వల్ల 1 hour ఏమో వెయిట్ చేశారు. కానీ అప్పటికి తను రానప్పటికీ సెక్యూరిటీ వాళ్ళు తర్వాత వితౌట్ పర్మిషన్ వచ్చారు మేడం, పర్మిషన్ తీసుకొని రమ్మని చెప్పారు. బట్ తిను పర్మిషన్ తీసుకొని రావడానికి ఇంట్రెస్ట్ లేదు, గొడవ పెట్టుకోవడానికే తను వచ్చారు. నెక్స్ట్, వీళ్ళందరిపైన ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలు చేయడానికి కారణం ఏంటనేది ఇప్పటికీ తెలియలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ వారు చెప్తున్నది ఏంటంటే తిను ఎవరైతే స్వాతి మలివాల్ ఉన్నారో తను బీజేపీ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, తనని బ్లాక్మెయిల్ చేసి బీజేపీ ఎవరైతే మోడీ గవర్నమెంట్ ఉందో వారు ఈ విధంగా డ్రామా ఆడిస్తున్నారు అనేసి ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కారణాలు ఏంటి అని వాళ్ళు అడిగితే ఎలా మీరు దీన్ని చెప్పగలరు అంటే, ఎందుకంటే గత కొంతకాలంగా స్వాతి మలివాల్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎప్పుడైతే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారో అదే టైంకి తిను యూఎస్ వెళ్ళిపోయారు. యూఎస్ వెళ్ళిపోయి అక్కడెక్కడో ఒక యూనివర్సిటీలో తనకు ఒక మీటింగ్ ఉంటే దాన్ని చూసుకున్న తర్వాత కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయిన విషయం తనకి తెలిసినప్పటికీ ఇండియాకి రాకుండా అక్కడ వాళ్ళ సిస్టర్కి ఏదో ప్రాబ్లం ఉందనేసి అక్కడే ఉండిపోవడం జరిగింది. బట్ కేజ్రీవాల్ గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో పార్టీని నడిపేవారు కానీ, ఈ ఎలక్షన్స్లో ప్రచారం చేసేవారు కానీ,
ఎవ్వరు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదే టైంలో ద గ్రేట్ ఎంపీ స్వాతి మలివాల్ కూడా హ్యాండ్ ఇవ్వటం అనేది దీనికి ఒక నిదర్శనం అని చెప్పారు. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉందో అది ప్రజల్లోంచి పుట్టిన పార్టీ, ప్రజల కోసం వర్క్ చేస్తున్న పార్టీ. బట్ మోడీ అనే ఒక వ్యక్తికి ఈ కేజ్రీవాల్ని ఎదుర్కొనే సత్తా లేక తను అరెస్ట్ చేశారని టోటల్ ఇండియా మొత్తానికి తెలిసిన విషయం. ఎందుకంటే కేజ్రీవాల్ ఢిల్లీలో చేస్తున్న అభివృద్ధి కానీ అతను చేస్తున్న పనులు కానీ ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా ఎగరకుండా అడ్డుకునే విధంగా ఉన్నాయి. ఎంత ట్రై చేసినా ఢిల్లీలో బీజేపీ పార్టీ అనేది తనకి మినిమం సీట్లు కూడా సాధించలేని సిచ్యువేషన్లో బీజేపీ పార్టీ ఉంది. బికాజ్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ చేసినటువంటి పరిపాలన వల్ల. ఎట్టి పరిస్థితిలో ఢిల్లీని కైవసం చేసుకోవాలన్నదే మోడీ అండ్ యంత్రాంగం యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో కేజ్రీవాల్ని జైలుకి పంపించి వాళ్ళ పార్టీ సభ్యులందరినీ చెల్లా చెదురుగా చేసి అక్కడ బీజేపీకి మినిమం సీట్లు తెచ్చుకోవాలనేసి బీజేపీ యొక్క చిరకాల కళ అది నెరవేరదని గ్రహించినటువంటి మోడీ అండ్ టీమ్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించి వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి స్వాతి మలేవాలా లాంటి కొంతమందిని ప్రలోభపెట్టి ఆ పార్టీ పైన బురద చల్లి ఒక లేడీస్ కార్డుని వాడాలని మోడీ గవర్నమెంట్ చూస్తుంది అనేది అభియోగాలు. ఇది ఎంతవరకు నిజమని ఆలోచిస్తే మీకు ఇప్పుడు నేను చెప్పిన వాటిలో క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. నిజంగా అపాయింట్మెంట్ లేకుండా ఒక సీఎంను కలవడానికి వెళ్ళవలసిన అవసరం తనకేంటి? వెళ్ళిన తర్వాత కూర్చున్న వ్యక్తిని అక్కడే అప్పటి నుంచో పరిచయం ఉన్న విభవ్ కుమార్ అనే వ్యక్తి తన్ని నిజంగానే తిట్టుకుంటూ వస్తారా ఎవరైనా? కానీ మనం వీడియోలో గమనించినట్లయితే అతను తిట్టినట్టు ఎక్కడా లేదు. బట్ రివర్స్లోనే స్వాతి మలివాల్ విభవ్ కుమార్ని నువ్వెంత నీ బతుకెంత అని తిట్టడం మనం క్లియర్గా ఆ వీడియోలో చూస్తూ వింటూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం తన్ని విపరీతంగా కొట్టారు, తన చెంపలు పగలగొట్టారు, 7-8 సార్లు చెస్ట్ మీద తన్నారు, అబ్డామెన్ లోపల మొత్తం కిందంతా తన్నారు, తన పర్సనల్ పార్ట్స్లో కూడా తన్నారు అని తను కేసు పెట్టడం జరిగింది. బట్ తను కేజ్రీవాల్ గారి ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఒక లేడీలా టంగ్ 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 అని నడుచుకుంటూ రావడం చూసాం. బయటకు వచ్చిన తర్వాత కూడా పేమెంట్ నుంచి జంప్ చేసి పోలీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరిగింది. ఎక్కడా కూడా తన మొహంలో బాధ కానీ ఫీలింగ్ కానీ లేదు. ఏదో చేస్తున్నా అన్న ఒక డ్రామా మాత్రమే కనిపిస్తూ ఉంది. అవునా కాదా? నెంబర్ 3, ఎప్పుడైతే కేజ్రీవాల్ గారి ఇంటి నుంచి బయటికి వెళ్తున్న స్వాతి యాక్టివ్గా నడుచుకుంటూ వెళ్ళారు, అది మనం కళ్ళారా చూసాం. ఎప్పుడైతే కోర్టులో అటెండ్ అవడానికి వచ్చారో అప్పుడు వీల్ చైర్లో రావడం జరిగింది. ఆ వీల్ చైర్లో వచ్చిన తర్వాత కుంటుకుంటూ కోర్టు లోపలికి వెళ్ళారు. చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. అంతేకాదు దీనికి ఇంజురీస్ అయినట్టుగానే మెడికల్ సర్టిఫికేట్ కూడా కోర్టుకి సబ్మిట్ చేయడం అనేది జరిగింది. ఇదంతా ఆలోచిస్తే ఇది నిజమా అబద్ధమా అనేది తెలుసుకోవడానికి ఎవరికైనా కష్టమే. బట్ ఎప్పుడైతే దెబ్బలు తిన్న వెంటనే తను యాక్టివ్గా వెళ్ళారో అప్పుడు అర్థమవుతుంది తనకి అంతగా దెబ్బలు తగలలేదు, అసలు కొట్టలేదనేసి. మళ్ళీ ఇక్కడ ఇంకొక కాన్స్పిరసీ ఉంది. ఏంటంటే ఎక్కడైతే సీసీ కెమెరాస్ లేవో ఆ ప్లేస్కు తీసుకెళ్ళి నన్ను విభవ్ కుమార్ కొట్టాడు అని చెప్పడం జరిగింది. బట్ ఆవిడ చెప్పే స్టోరీలో మొత్తం ఏదైతే డ్రాయింగ్ హాల్ ఉందో ఆ డ్రాయింగ్ హాల్లోనే జరిగిందని చెప్తూ ఉన్నారు. సీసీ కెమెరా లేని దగ్గరికి తీసుకెళ్ళి కొట్టారంటంలో ఎంత రాంగ్ డైరెక్షన్ వెళ్తుందో అంటే తిన వాంటెడ్గా సీసీ కెమెరా లేని ప్లేస్ తీసుకెళ్ళి కొట్టారని చెప్పడం అనేది వాస్తవానికి చాలా దూరంగా ఉంది కదా. అండ్ ఇదే మాత్రమే కాదు, కొట్టినప్పుడు లేని నొప్పి అట్లీస్ట్ ఒక్కసారి కూడా అబ్డమన్ పట్టుకోలేదు, చెంప పట్టుకోలేదు, తను ఏడ్చినట్టు ఎక్కడా లేదు. బట్ కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఒక సీన్ క్రియేట్ చేసిందంటంలో ఎటువంటి అనుమానం లేదు. తను చెప్పేవన్నీ మళ్ళీ ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తను మాట్లాడుతుంది, నేను నార్కోటిక్స్ టెస్ట్ కూడా రెడీ, నేను ఎట్టి పరిస్థితుల్లో లై డిటెక్టర్ టెస్ట్ కూడా రెడీగా ఉన్నాను, నేను చేసిన తప్పు కాదు అని తను చెప్పడం జరుగుతుంది. అరే నువ్వు చేసిన తప్పు రైటో కోర్టులు డిసైడ్ చేస్తాయనేసి క్లియర్గా ఉన్నప్పుడు నార్కోటిక్ టెస్ట్ ఇవన్నీ నువ్వు మాట్లాడుతున్నావు అంటే డిఫెన్స్లోకి వెళ్తున్నావు అనేసి దాని అర్థం. అండ్ వన్ మోర్ థింగ్, చూడ్డానికి చాలా ఇన్నోసెంట్గా కనిపించే స్వాతి మలివాల్ గారు
ఇలా చేయటం వెనక బీజేపీ హస్తం ఉందా లేదా? తను మోడీ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తుందంటే ఇంకో రీజన్ ఏంటంటే, మోడీకి గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూ ఉన్న వ్యక్తి డూరాతి అనే ఒక యూట్యూబర్. ఆ యూట్యూబర్ చేసినటువంటి చాలా వీడియోస్లో మోడీ గవర్నమెంట్ చేసిన అన్యాయాలను, చేయబోతున్నటువంటి అక్రమాలను, ఇప్పటివరకు చేసినటువంటి వాషింగ్ మిషన్ వ్యవహారాలను, ఒక డిక్టేటర్షిప్లోకి ఇండియా వెళ్తుందని తను చేసిన వీడియోస్ అన్నీ మోడీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నాయి. బట్ ఈ కేసులో డూరాతి అనే వ్యక్తిని ఇన్వాల్వ్ చేస్తూ, డూరాతి అనే వ్యక్తి నా పైన ఒక వీడియో చేశాడు, అతను ఎప్పటి నుంచో ఆప్ పార్టీకి అనుసంధానకర్తగా ఉన్నాడు, అతను ఒక వీడియో చేయటం వల్ల లోకల్గా నాకు థ్రెటన్ బాగా పెరిగిపోయింది, చాలామంది నన్ను చంపేస్తానని, రేప్ చేస్తానని, నాకు చాలా చాలా బ్లాంక్ కాల్స్ వస్తున్నాయని తను చెప్పడం జరిగింది. ఇవన్నీ విన్న కోర్టు, ఎవరైతే విభవ్ కుమార్ ఉన్నాడో అతనికి కోర్టు నుంచి బెయిల్ అయితే రాలేదు, మళ్ళీ బెయిల్ కోసం అప్లై చేస్తున్నాడు. కానీ ఈ కేసు చాలా ట్విస్టులు తీసుకుని చివరికి ఎటు వెళ్తుందో అనేది మనం చూడాలి. ఏదేమైనప్పటికీ డూరాతిని ఈ కేసులో ఇరికించడానికి బీజేపీ గవర్నమెంట్ అండ్ స్వాతి చేసినటువంటి ప్రయత్నం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. సో దీన్ని బట్టి అర్థమవుతుంది తను బీజేపీతో టచ్లో ఉందని తెలుస్తూ ఉంది. వెరీ సూన్ స్వాతి మలివాల్ బీజేపీలోకి వెళ్తున్నారని అభియోగాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఈ జరిగిన డ్రామా అంతట్లో ఎవరు నిజం ఎవరు తప్పు అనేది మీ ఆలోచనకి వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పిన ప్రతి ఒక్క వీడియో మీకు ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంది. ఆ వీడియోలు నా ఛానల్లో పెట్టాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. డెఫినెట్గా విత్ ప్రూఫ్స్ నేను మీ ముందుకి అన్నీ తీసుకొస్తాను విత్ ఇన్ 10 daysలో. సో మై డియర్ సబ్స్క్రైబర్స్, మనం మంచి సమాజం కోసం పోరాడుతున్నాం, అంతేకాని కుల రహితమైన సమాజం, మత రహితమైన సమాజం కోసం పోరాడే వాళ్ళు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమంతా మనుషులం కలిసి బ్రతుకుదామంటేనే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు నేను మతానికి కులానికి కొమ్ము కాసుకుంటూ ఉంటాను, అందరిలో కాదు నేను వేరేగా బ్రతుకుతాను అని ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి ఆలోచించండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో నిజాలు ఏంటనేది మీకు ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటాయి. ఇందులో బీజేపీ పాత్ర ఎంత ఉందనేది కూడా మీకు విజ్ఞాతికి వదిలేస్తున్నాను. ఎందుకంటే డెఫినెట్గా నిజం అనేది మీకు తెలుసు, జరగబోయేది ఏంటో కూడా మీకు తెలుసు. ఐఎమ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.